చూద్దాం వస్తుందా ఇది ఒక మంచి కథనం వచ్చింది. భూదాన్ భూమిలో సామా సామ్రాజ్యం. శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ భూదాన్ భూమిలోనే ఉందని ధృవీకరించిన భూదాన్ యజ్ఞ బోర్డు. పేదోడి గుడిసెకు ఒక న్యాయం, పెద్దల కన్వెన్షన్ హాల్కు మరో న్యాయమా? తుర్కా ఎంజాలో భూదాన్ భూముల కబ్జా పర్వం వెలుగులోకి. భూదాన్ బోర్డు లేఖ. రికార్డులు చెబుతున్న రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అక్రమాల గుట్టు రట్టు. తహసీల్దార్ నివేదికలో సంచలన నిజాలు. కలెక్టర్ గారు చర్యలేవి అని ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజానికం. ఇప్పుడు చెప్పండ్రా నాయన, ఖమ్మంలో భూదాన్ భూమిలో పేదోడు గుడిసెలేసుకున్నారని 30 ఎకరాలలో ఉన్న 600 కుటుంబాలను రోడ్డు పాలు చేశారు రేవంత్. ఇదే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తుర్కయంజాల్ అనే గ్రామంలో భూదాన్ భూమిలో ఎకరం 30 గుంటలు ఆక్రమించుకొని వీడు కన్వెన్షన్ హాల్ కట్టిండ సామా శ్రీనివాస్ రెడ్డి ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్. మరి వీళ్ళపైన చర్యలు ఎక్కడ ఉన్నాయి సార్ అంటున్నాం. వెంకటేశ్వర హెచ్చరీసోడు కబ్జాలు పెట్టుకొని వాడు కట్టుకున్నాడు. మరి వీళ్ళపైన చర్యలు ఏమున్నాయంటే వాళ్ళు మా రెడ్డోళ్ళు కదా అట్టెట్టుంటాయా, వాళ్ళు మేమేం ఒక్కటి కదా అంటావా అట్లనే చూద్దాం ఇది కథ ఏంది. చూద్దాం కథ. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 206లో భూదాన్ భూముల కబ్జా వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. భూదాన్ యజ్ఞ బోర్డులో 2025 మార్చి 5న తహసీల్దార్కు రాసిన లేఖ రెవెన్యూ రికార్డులు వెలుగులోకి రావడంతో పలు అంశాలు స్పష్టమయ్యాయి. భూదాన్ భూమి కబ్జా వివరాలు తహసీల్దార్ నివేదిక ప్రకారమే 1100 గజాలలో 7 ఇండ్లు, 450 గజాలలో 4 ఇండ్ల నిర్మాణం కొనసాగుతుంది. సామా శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల్ 1 ఎకరం 30 గుంటలు, ఇంకో 10 గుంటలు తక్కువ 2 ఎకరాలు భూదాన్ భూమిపై నిర్మించినట్లు గుర్తించారు. వెంకటేశ్వర హెచ్ఆర్ఎస్లో 2 గుంటలు తక్కువ 1/2 ఎకరా కబ్జా పెట్టిండు. 18 గుంటల భూమిని ఆక్రమించినట్లు నివేదికలో పేర్కొన్నారు. సర్వే నెంబర్ 206లో మొత్తం 4 ఎకరాల 29 గుంటల భూమి భూదాన్ భూమిగా నమోదైంది. ఈ భూమిని పగడి మరి అనంతయ్య తండ్రి జోషి కిష్టయ్య దానం చేసినట్లు భూదాన్ యజ్ఞ బోర్డు రికార్డులు నిర్ధారిస్తున్నాయి. అదే సర్వే నెంబర్ 206ఏలో సుమారు 1 ఎకరం 30 గుంటల భూమిని సామా శ్రీనివాస్ రెడ్డి ఆక్రమించి కన్వెన్షన్ హాల్ నిర్మించినట్లు రెవెన్యూ సర్వేలో తేలింది. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వ్యాపారం నిర్వహిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేదలపై కఠిన చర్యలు, పెద్దలపై మౌనం ఎందుకు? ఇటీవల కాలంలో భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న చిన్న ఇండ్లు, షెడ్లను రెవెన్యూ అధికారులు తొలగించి భూదాన్ భూములను రక్షించామని ప్రకటించారు. కొద్ది ప్రగడ్భాలు పలుకుతున్నారు. అయితే అదే భూమిలో భారీ విస్తీర్ణంలో నిర్మించిన కన్వెన్షన్ హాల్పై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగానికి ఈ విషయం తెలిసినప్పటికీ ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు ఎక్కడ? సారు లేడేమో పాపం కలెక్టర్ సార్. కబ్జాలను తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నోటీసులు ఇప్పటి వరకు ఇచ్చినప్పటికీ స్థలాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు పడడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ కబ్జాదారులు ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం అందించినట్లయితే వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. ప్రజల డిమాండ్ కోట్ల రూపాయల విలువైన భూదాన్ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిజం నిప్పు లాంటిది అన్నట్లుగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి భూదాన్ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చర్చ జరుగుతుంది. భూదాన్ యజ్ఞం పేరుతో పేదల కోసం దానం చేసిన భూములు నేడు పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి బలైపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ సర్వే నెంబర్ 206లో 4 ఎకరాల 29 గుంటల భూదాన్ భూమి అన్యక్రాంతమైనట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. సామా శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్తో పాటు వెంకటేశ్వర హెచ్ఆర్ఎస్ ఆక్రమణలపై నివేదికలు సిద్ధమైన క్షేత్రస్థాయిలో కదలికలు శూన్యం.
పేదలపై ప్రతాపం చూపిస్తారు, పెద్దల వద్ద వెనుకడు వేస్తారు. చిన్న ఇండ్లను కూల్చివేసి భూదాన్ భూములను రక్షించామని గొప్పలు చెప్పుకునే యంత్రాంగం 1.5 ఎకరం విస్తీర్ణంలో 1.5 ఎకరం విస్తీర్ణంలో కొనసాగుతున్న కన్వెన్షన్ హాల్ వ్యాపారంపై ఎందుకు కళ్ళు మూసుకుంది? చట్టం కేవలం బలహీనులకేనా? కబ్జాలను తొలగించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశించిన స్థానిక మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వెనుక మతలాభేమిటి? పేదోడికి గూడు లేదు, పెద్దలకు కోట్లు కురిపించే కన్వెన్షన్ హాలా? నోటీసులకే పరిమితమైన చర్యలు మరి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు సారు అని అడుగుతున్నారు. ఇగో ఇదే ఎస్ఎస్ఆర్ చెరువుకుంట దగ్గర నాగార్జున హైవేలో ఉంటుంది తుర్కెంజాల్లో. ఇది మొత్తం భూదాన్ భూమిలోనే ఉంది ఈ కన్వెన్షన్ హాల్. ఈ కన్వెన్షన్ హాల్ పైన ఏం చర్యలు తీసుకుంటారు? స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న, మీరు మంచిగా పనిచేస్తూ ఉన్నారు, మీరు దీనిపైన దృష్టి పెట్టి దీని ఆక్రమణలను తొలగించాల్సిన ఆవశ్యకత మీ పైన ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో కోట్లు విలువ చేసే భూములను కబ్జా పెట్టిన దుర్మార్గులు. మరి అయినా రెడ్డి, నేను రెడ్డే, మా ప్రభుత్వం రెడ్డే, ఎమ్మెల్యే రెడ్డే, కబ్జా పెట్టుకున్నాడు రెడ్డే, మా ప్రభుత్వం రెడ్డే. ఇక మేము కబ్జాలు ఎట్లా చేసుకుంటాం? అక్కడ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు 60 గజాలు చిన్న షెడ్లు వేసుకున్నారు కాబట్టి వాళ్ళంతా నిరుపేదలు కాబట్టి వాళ్ళని కొడతాం, మా రెడ్డిలను మేము ఎట్లా కొడతామని అనుకుంటున్నావా ఏంది? ఒక్కొక్కటి బయటికి వస్తున్నారా నాయన? మీ అరాచకాలన్నీ ఒక్కొక్కటి బయటికి వచ్చి కొట్టే అంత శక్తి పేదల దగ్గర లేకపోవచ్చు, కానీ ఆ భగవంతుడి దగ్గర ఆ శక్తి ఉంటుంది. ఆ కాలానికి సమాధానం చెప్పే గుణం ఉంటుంది. మనం ఎంత విర్రవేగిన నేను తోపురాబాయ్, నా అంతా తోపే లేదు, మా అన్న తోపు, నేను తోపు, ఒక్కొక్కరిని చంపిపడేస్తామని మనం ఎంత విర్రవేగినా మన దగ్గర మేమే అధికారంలో ఉన్నాం, ఎవడేం బీక్తాడని విర్రవేగినా అటువంటి వాళ్ళందరూ ఆ శ్మశాన వాటిక దగ్గర క్యూలు కట్టిలు. జర చూసుకోండి. ఇటువంటి దుర్మార్గుల పైన 100% చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. భూదాన్ యజ్ఞ బోర్డు అనేది ఒకటే ఉంటుంది, భూదాన్ భూములు ఒకటే ఉంటాయి. మరి ఖమ్మంలో అట్లెట్లా, రంగారెడ్డిలో ఇట్లెట్లా? బాజాబ్తా నడవాలి కదా రూల్ అన్నప్పుడు. భూదాన్ భూములు మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎవడెవడు కబ్జాలు పెట్టిండు? అదే ఖమ్మంలో 62 ఎకరాల భూదాన్ భూమిలో 30 ఎకరాలు పేదలు గుడిసెలు వేసుకుంటే గుడిసెలని పీకి పడేసిన రేవంత్ సర్కార్, పొంగులేటి సీనన్న, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క. మరి అదే 32 ఎకరాల భూమిలో పెద్ద కంపెనీలు పెద్దోళ్ళ చేతిలో ఉంటే వానిపైన ఏం బీకుతున్నారు అని అడుగుతున్నాం. అంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా? భారతదేశ చట్టాలు అందరికీ చుట్టాలవుతున్నాయి, కొందరికే చుట్టాలవుతున్నాయా? పెద్దోడికి చుట్టాలై పేదోడికి చట్టం అవుతున్నదా? ఏం జరుగుతుంది? దీనిపైన పూర్తి ఎంక్వైరీ ఈ పేపర్ల ప్రకటన వరకే రేవంత్ రెడ్డి చేస్తున్నారా? రేవంత్ రెడ్డి బయట వస్తే అటెన్షన్ డైవర్ట్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. 420 హామీలు అడగద్దు, 6 గ్యారంటీలు అడగద్దు. ఏదో ఒకటి, కొన్ని రోజులు అది, కొన్ని రోజులు ఇది, 6 నెలలు 3 నెలలు ఒకదాని మీద ఇష్యూ. మొత్తం యూట్యూబర్లు అందరూ దాని మీదే ఫోకస్ పెట్టాలి ఒక 3 నెలలు. నెక్స్ట్ 3 నెలలు ఫోకస్ పెట్టాలి. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి మొత్తమే అడగద్దు మనం పాపం. అటువంటి ఆ కాన్సెప్ట్ కూడా వెళ్ళొద్దు మనం. ఘోరం రా నాయన. భూదాన్ భూమి ఆక్రమించి కన్వెన్షన్ హాల్ కట్టిన పైన చర్యలు లేవు. చిన్న షెడ్లు వేసుకొని 60 గజాలు నా నిరుపేద బిడ్డలు వానికి వీనికి పైసలు ఇచ్చి మోసపోయి కొనుక్కొని ఏదో ఆ బతుకు జీవడాన్ని బతుకుతూ ఉంటే